ఇంటర్నెట్ వైర్ అంటే మనకి ఇంటర్నెట్ లేనిది మరి నడతలేదు కదన్నా. ఇంటర్నెట్ లేనిది అయితే నీకు ఆ, ఏం నడతలేదు కదా అట్లా. ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఇంపార్టెంట్ అయిపోయింది. దానికి మరి ఈ అండర్ గ్రౌండ్ చేపిస్తారా మరి అదేదో ముందుగానే అరే బాబు అండర్ గ్రౌండ్ చేసుకోరి మరి ఇగో ఇట్లుంటుంది మెయిన్ లైన్ ఈ డక్కులకెళ్ళి డక్కు చేసి ఈ డక్కులకెళ్ళి తీసుకోర్రి మనది కొంచెం అభివృద్ధి చేస్తున్నా నేను అని చెప్పాలి కదా. అది లేదు, ఫస్ట్ కట్ చేయాలా. ఇక ఏమవుతుంది, ఎంత లాస్ అవుతుంది పబ్లిక్, అది ఆ లాస్ అనేది ఎక్కడ పడుతుంది, మళ్ళీ పబ్లిక్ మీదకే వస్తుంది కదా. ఆఫీస్ నుంచి కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా ఫోన్లు లేవు, మరి ఆఫీస్లో కూడా ఇంటర్నెట్ కాబట్టి అదే కదా, మొత్తం అన్ని బంద్, అంతా బంద్ చేసుకొని చల్లగా కూర్చోవాలి. అప్పుడు మనకి ఇన్కమ్ బాగా వస్తుంది. ఆ ఇన్కమ్తో మన రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తాడు. అది బరాబర్ ఉన్నది. ఇక్కడ ఏదన్నా ఉంటే కంపెనీలు అందరినీ పిలుచుకోవాలి, అక్కడ మాట్లాడిపించుకోవాలి, ఒక అండర్లైన్ చేసుకోర్రి, ఒక డక్ సిస్టమ్ చేసుకోర్రి అని చెప్పేసి కంపెనీలతో మాట్లాడాలి. ఎండీలు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడి పని చేయించుకోవాలి. అదే కానీ ఈ కేబుల్లతో కట్ చేసుకొని ఇటు ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం, అటు విద్యుత్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అందరినీ ఇబ్బంది పెడతాను కదా, పబ్లిక్ని అందరినీ ఇబ్బంది పెడతాను కదా. ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఫస్ట్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ కరెక్ట్ చేసిన తర్వాత, చేపించిన తర్వాత ఇట్లకెళ్ళి వాడుకోండి, ఈ ఫైబర్కి ఈ కోర్కి ఇంత ఛార్జ్ చేస్తున్నా నేను అని చెప్పేసి అంటే నీకు ప్రభుత్వానికి కదా ఇన్కమ్ వచ్చేటప్పుడు. అది లేదా, డైరెక్ట్ కట్ చేయాలా. కట్ చేస్తే ఎంతోమంది సఫర్ అవుతారు.